హాయ్ హలో నమస్తే. ఈ వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా ఈయన ఎనర్జీ కానీ ఆయన మాట తీరు కానీ ఆయన నవ్వు కానీ చూస్తే మన ఇంట్లో ఒక వ్యక్తిలాగే అనిపిస్తారు. సో అందుకే మరి అలాంటి టైటిల్తోనే ఈ ఆగస్ట్ 2 మన ముందుకు వస్తున్నట్టున్నారు. బడ్డీ అంటూ వస్తున్నారు. మరి ఇది ఎంత ఎంటర్టైన్ చేస్తుంది, ఆయన ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. అల్లు శిరీష్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ హీరోయిన్ గాయత్రి గారు ఉన్నారు. మరి బడ్డీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ శిరీష్ గారు. అబ్బా, నేను నవ్వు అని అనగానే మీరు నవ్వుతూనే స్టార్ట్ చేశారు, చూసారా? ఎలా నవ్వుతూ చూస్తూ నాకు నవ్వు వచ్చింది ఊరికే. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు బేసిక్ చాలా చాలా బాగున్నారు. అంటే చూడగానే ఏదో తెలియని మీలో కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంది. మీ డ్రెస్ కానీ మీరు కానీ ఒక ఎలిగెంట్ ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఫస్ట్లీ నేను చూడగానే అడుగుదాం అనుకుంది, ఇది ఎందుకండి పక్కన నాకు ఇప్పుడు ఇంతకు ముందు టెడ్డీ ఇలాంటి మూవీస్ వచ్చాయి కదా, అందులో ఈ టెడ్డీ బేర్లు కదులుతుంటే తర్వాత మళ్ళీ నైట్ టైం టెడ్డీ బేర్ చూస్తే ఒక రకమైన భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. అది మీరు యానిబల్ లాంటి హారర్ సినిమా చూస్తే అది వచ్చి మళ్ళీ ఏదో చేస్తేమో అని భయపడొచ్చు. మా సినిమాలో టెడ్డీ బేర్ చాలా క్యూట్ గా ఫ్రెండ్లీగా ఫన్ గా ఉంది. అది కదిలినా కూడా మనకి ఒక ఫ్రెండ్ లాగా పాజిటివ్ గానే ఉంటుంది తప్ప మీరు భయపడే అవసరం ఏం లేదు మా టెడ్డీ బేర్ తోటి. అంటే వీటికి ప్రాణం ఉండదు కదా, అయినా ఇవి కూడా కదులుతున్నాయి అంటే ఇంకేమేం జరిగిద్దా అనే ఒక భయం అనిపిస్తుంది కదా. అలా లేదు, అలా భయపడే విషయం ఏమి మా సినిమాలో లేదు. హెల్పే చేస్తాయి ఫన్ పాజిటివ్. విజిలాంటి టెడ్డీ బేర్ విజిలాంటి వెరీ బ్యాడ్ Teddy bear is badass. బ్యాడ్ గీయడానికి మళ్ళీ ఆమె బ్యాడ్ not bad, badass. Okay. Yeah. లేదు, ఫైట్ చేస్తుంది మా టెడ్డీ బేర్, డాన్స్ చేస్తుంది, ట్రైన్ చేశారు టెడ్డీ బేర్, కామెడీ చేస్తుంది. ఓకే, ఇదే టెడ్డీ బేర్ ని వాడారండి సినిమాలో? లేదు, ఈ టెడ్డీ బేర్ వాడలేదు. ఇలాంటిది ఇంకొంచెం పెద్ద టెడ్డీ బేర్ తీసుకుని పెట్టి మళ్ళీ దాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో యానిమేట్ చేసి, అంటే అది ఒక మనిషిలా మాట్లాడాలి, దాని కళ్ళు కదలాలి, మూతి కదలాలి, ముక్కు కదలాలి, వాయిస్ రావాలి, అవన్నీ యానిమేట్ చేసి తయారు చేసాం. ఓకే, అండ్ మీరు ఒకటి ఖచ్చితంగా ఇది డిసప్పాయింటింగ్ విషయమే అడగాలి, ఎందుకండి ఇంత గ్యాప్ ఇస్తారు? బేసిక్గా మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఉంది. నేను అంటే ఒక సినిమాలు చూడడం నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను ఏ హీరో సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడలేదు. అంటే కంప్లీట్ గా అన్ని సినిమాలు అదొకటి చూస్తాం, కానీ మీ సినిమాలు నాకు తెలిసి నేను అన్ని థియేటర్కి వెళ్ళి చూసాను. ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు? అండ్ నిజంగా నా బ్యాడ్ ప్లానింగ్ వల్ల అంతే. నేను 8-10 నెలల్లో అయిపోద్ది అనుకున్న సినిమా ఎప్పుడప్పుడు ఏదో ప్రాబ్లం వల్ల అది కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంటుంది. పోయిన సినిమా ఉర్వశి రాక్షసు అంటూ కరోనా వచ్చింది, వేరే యాక్టర్స్ కరోనా వల్ల వేరే సినిమాలకు మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఫ్రీ డేట్స్ దొరికి కంప్లీట్ చేసుకునేసరికి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అలాగా అప్పుడు డిలే. ఈ సినిమా లాస్ట్ ఇయర్ మేము జూలై ఎండ్ ఆగస్ట్కి సినిమా కంప్లీట్ చేసాం. నేను ఒక 4-5 మంత్స్లో అయిపోద్ది సినిమా మొత్తం. పోస్ట్ ప్రొడక్షన్ చూసి 2-3 మంత్స్ పడుతుంది. సరే, ఏదో గ్రాఫిక్స్ టెడ్డీ బేర్ ఉంది కదా, జనవరికి రిలీజ్ అవుద్దేమో అనుకున్నా. డైరెక్టర్ చెప్పాడు, లేదు బ్రదర్ నాకు తెలిసి జాయిన్ అవ్వదు అన్నాడు. ఎందుకన్నా? దీంట్లో 3200 CG షాట్లు ఉన్నాయి. ప్రతిసారి టెడ్డీ బేర్ చేయెత్తాలన్నా, దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్ రావాలన్నా యానిమేషన్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు మన ఆడియన్స్ కూడా ఫారెన్ సినిమాలు చూసుకుని అలవాటు పడిపోయారు, వాళ్ళ కళ్ళు ట్రైన్ అయిపోయింది. లో క్వాలిటీ వర్క్ ఇచ్చినా ఇదివరకంటే తెలుగు సినిమాకి పర్లేదు అని నెట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, క్వాలిటీ కాన్షియస్ కొన్నారు. నిజంగా టెడ్డీ బేర్ ఒక రియల్ హ్యూమన్ బీయింగ్లో బిహేవ్ చేయకపోయినా బిలీవబిలిటీ రాదు. మన సినిమా మొత్తం బ్యాంక్ చేసుకునేదే టెడ్డీ బేర్ ఒక హైలైట్గా. అది బాగా రాకపోతే రాదు, కొంచెం టైం అడుగుతున్నాను, ఆ టైం వల్ల నీకు క్వాలిటీ ఇస్తాను, సినిమా అంతా అయిపోయాక చూడు అన్నాడు. అప్పుడు డిసప్పాయింట్ అయ్యా, బట్ లేటర్ సినిమా చూసుకున్నాక హ్యాపీ అయ్యాను. సో ఇలాగ ప్రతిసారి ఏదో అనుకోని కారణాల వల్ల డిలే అవుతుంది తప్ప నాకేమీ పెద్ద తక్కువ సినిమాలు చేయాలి, తక్కువ కనపడాలని స్ట్రాటజీ ఏం లేదు. ఎక్కువ సినిమాలు చేయాలి, రెగ్యులర్గా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా. బట్ ఈసారి ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక సినిమా పట్టుకుంటే ఒక సినిమాతో ట్రావెల్ అవుతాయి ఎండ్ వరకు. ఈసారి ఏంటంటే అలా కాదు, రిలీజ్ సంబంధం లేకుండా మనం రెండో సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకుంటే దీని పని ఇది దాని పని అది అన్నట్టు ప్లాన్ చేసుకుంటే అప్పుడు ప్రాబ్లీ ఇయర్లీ వన్స్ ఇంకా రెగ్యులర్గా సినిమాలు వస్తాయి. అయితే ఆడియన్స్ కూడా మీరు ఎట్లయితే అంత టైం పడుతుంది అన్నప్పుడు డిసప్పాయింట్ అయ్యి తర్వాత చూసిన తర్వాత ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే నేను సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పాక గ్రాఫిక్స్ అన్నీ అయిపోయాక చూశాను ఒకసారి ఫ్లోలో. మనం అనుకుంది కథ విన్నప్పుడు ఒకటి ఊహించుకుంటాం కదా, ఫైనల్గా అది వచ్చిందా లేదా అని చూసుకుంటే నాకు ఏదైతే కథ చెప్పాడు విన్నప్పుడు నేను ఏదైతే బాగుంది, థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లస్ టెడ్డీ బేర్తో ఎమోషన్ బాగుంది అనుకున్నాను, అదైతే డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్గా పేపర్ నుంచి స్క్రీన్కి ట్రాన్స్లేట్ చేశాడు. సో డిలే అయినా కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ గాయత్రి గారు, అంటే మీ క్యారెక్టర్లో ఎలాంటి టెక్స్చర్ ఉంటుంది అంటారు? Texture? అంటే What kind of a character? Oh, okay. So she's a Pallavi is my character name. I'm playing a air traffic controller.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. Air traffic controller, yes. Okay. He's pilot. అంటే He's the ఏంటో pilot. చెప్పరా కొంచెం? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే ఎవ్రీడే మన ఎయిర్పోర్ట్స్లో ఎనీ సిటీ హైదరాబాద్ బాంబే ఎనీథింగ్ ఎవ్రీడే 50 to 200 ఫ్లైట్స్ ల్యాండ్ అవుతూ ఉంటాయి. అండ్ ఉన్న రన్వేస్ ఒకటే ఉంటుంది అనమాట. ఒకటి ఇంకో ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా దే హ్యావ్ టు టైమ్ ఇట్ అట్ నా టు గివ్ అ పర్మిషన్ ఫర్ ఆ ఎగ్జాక్ట్ టైంలో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నమాట. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ room is the one which ensures safe landing and safe takeoff of all the flights. Have you seen those towers at airports? Long tower. People sit over there with microphones, headphones. Okay, So, in movies you must have seen that pilots are talking on the headphones to somebody. They're talking in technical terms. So, they are talking to ground air traffic control, which are people are guiding the pilot exactly where the coordinates, which runway to land on, which place to take a right from, which parking to go to, and at what exact time. So that coordination between the pilot and the air traffic control is what ensures a safe landing. So that is my character in this. And something interesting, my father's a pilot. Okay. In Real In life. in real life he's a pilot. Okay. And my entire family, like 10 people are also pilots. Like he comes from a film family, I come from a aviation అక్కడెక్కడో family. స్ట్రాంగ్ బీజం పడి ఉండిద్ది. అందుకే మేబీ పైలట్ ఉన్న సినిమాలో మీరు ఇలాంటి ఒక క్యారెక్టర్. Yeah, when she like somewhere there's a connection, that's why it Yeah, exactly. That's what. So I was very excited to play this character, and my brother is marrying a air traffic controller, by the way. He's a pilot too. Same మా He's సినిమాలో a రియల్ లైఫ్ pilot. And it happened after my film. So I was like, you've taken idea from the film, fallen in love with the ATC. But yeah, so that is what I'm playing, and it's a love story between us where we don't even meet each other. We fall in love with each other's voices. So old school, very pure love story where it's not about appearance, it's about the voice and that person who they are. So it's a sweet love story that I got to play. నేను ఎగ్జాక్ట్ గా అంటే అదే అడుగుదాం అనుకున్నా. ఇలా మీరు డ్రైవింగ్ చేసుకుంటూ ఆవిడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ చేసుకుంటూనే ఈ కాల్లో మాట్లాడుతూనే కనెక్ట్ అయిపోయారని, కానీ ఆవిడే చెప్పేశారు వాళ్ళ అన్నయ్య అండ్ నెక్స్ట్ కాబోయే వదిన. చూడండి మరి అలా రియల్ లైఫ్ కూడా జరిగింది. చాలా ఊరుకోండి ఎన్ని సినిమాలో జరిగితే ఎక్కడ అనుకుంటాం. సినిమాలో చాలా వరకు తీసుకునేది రియల్ లైఫ్ నుండే ఆ ఫ్యామిలీలో జరిగింది. ఆవిడ లైఫ్ కి బాగా దగ్గరగా ఉన్న మూవీ, రియల్ లైఫ్ కి చాలా క్లోజ్ గా ఉన్న మూవీ ఖచ్చితంగా. Yeah, it is real. I mean, it happened. It No? happened. Yeah. కానీ ఇది మాత్రం నిజంగా క్రేజీగా అనిపించిన yeah, విషయం. Crazy coincidence. Actually, crazy In fact, coincidence. now when the movie is coming out, they are getting married in November. So I'm going to make them watch because they live in Delhi. So wahan se I think they'll have to travel here to watch it. But it'll release. Okay. Awesome. ఓకే. అండ్ మీరు అంటే మీకు కూడా ఈ సినిమాలో ఎక్కడో రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే ఏమన్నా చిన్న కాన్సెప్ట్లు ఏమన్నా ఉన్నాయండి? అలానే లేదు, ఎందుకంటే రియల్ లైఫ్ లో ఎప్పుడు ఒక టెడ్డీ బేర్ వచ్చి నాతో మాట్లాడడానికి కాపాడు అని అడగలేదు. రియల్ లైఫ్ నేను రియల్ లైఫ్ లో పైలట్ కి నాకు చాలా దూరం ఉండింది. అంటే కొన్ని సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్ అరే నా లైఫ్ లో కూడా ఇలా ఉండింది అని అనిపించిన విషయం, కొన్ని ఎమోషన్స్. కాన్ఫిడెంట్ క్యారెక్టర్. ఇంటర్వ్యూలో అవార్డ్ ఫంక్షన్లో కొంచెం ఎక్కువ మాట్లాడతాను, కానీ అది పక్కన పెడితే రియల్ లైఫ్లో కొంచెం తక్కువే మాట్లాడతా. బేసిక్గా అందరూ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు, రియల్ లైఫ్లో కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడతారు. మీరు డిఫరెంట్ రివర్స్. నేను ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్. సో కొత్తగా పరిచయం అయినా కూడా నాకు మొహాటు సిగ్గు ఉండదు. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు మైకు మన మీద పెట్టినప్పుడు ఏదో మాట్లాడాలంటున్నా, సైలెంట్గా ఉంటే బాగోదని చెప్పి మాట్లాడతా. బట్ దిస్ ఇస్ అ క్యారెక్టర్ దట్ స్పీక్స్ లెస్. అంటే అవసరమే, ఎంత అవసరం అంతే మాట్లాడతాడు. రియల్ లైఫ్లో నన్ను తెలిసిన వాళ్ళకి వేరే ఇంప్రెషన్ ఉంది. సినిమాల్లో కాకుండా మంచోడు, స్వీట్గానే ఉంటాడు కానీ ఎక్కువ మాట్లాడు అన్న ఫీలింగ్. సో ఐ థింక్ దట్ పార్ట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఐ రిలేట్ అలాట్ టు. అండ్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో ఒక లవర్ బాయ్గా అండ్ మీ కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ చాలా బాగుంటుంది. అంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్తోనే ఒక రకంగా నవ్వు తెప్పిస్తారు. అండ్ ఈ యాక్షన్ చేస్తున్నప్పుడు యాక్షన్ సీన్స్లో అబ్బా ఎందుకు నాకు ఈ కష్టం అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, నేను అంటే కొన్ని చోట్ల దెబ్బలు తగలడం ఇలాంటి సిచ్యువేషన్. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడే మా మమ్మీ డాడీ మమ్మల్ని కుంఫులో పెట్టారు, కుంఫు క్లాసెస్లో